ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో నలుగురు మారణాయుధ ముఠా సభ్యులను పోలీసులు చేశారు. అయితే ఈ ముఠా సభ్యులు ఎవరు అనేది మనతో పాటు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. సార్, జిల్లా సరిహద్దులో నలుగురిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఎవరు ఈ ముఠా సభ్యులు? ఆదిలాబాద్ డిస్టిక్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇద్దరికి పట్టుకున్నాము. దే వర్ ట్రావెలింగ్ ఇన్ అ వెహికల్. వాళ్ళ దగ్గర మనకి 4 పిస్టల్స్, కొన్ని లైవ్ రౌండ్స్ అండ్ మ్యాగజైన్స్ కూడా దొరికింది. వాళ్ళకి ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఒకటి వెంకటరెడ్డి ఉన్నారు. ఈజ్ నేటివ్ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ అండ్ హీ ప్లాన్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెపన్ ఫర్ వన్ రివెంజ్ కిల్లింగ్ కాకుండా ఈ బిలాంగ్ టు జనశక్తి పార్టీ పాత కర్నూలు డిస్టిక్లో రివైవ్ చేయడానికి. ఇది కాకుండా ఒకటి ఎక్స్ట్రాషన్ వాళ్ళది కూడా ప్లానింగ్ ఉంది. సో ఇది మొత్తం తెలిసిన తర్వాత ఇంకా ఇద్దరికి మేము హైదరాబాద్ నుంచి టీం పంపించి అరెస్ట్ చేశాము. సో టోటల్ 4 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇంకా కొంతమంది అరెస్ట్ పెండింగ్ ఉంది. స్పెషల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు అప్రిహెండ్ దెమ్ ఆల్సో. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? వీరందరూ కూడా ఎంత నుంచి ఎటువైపు వెళ్తున్నారు? టోటల్ ప్రొఫెషన్ కోసం వాళ్ళు బీహార్ స్టేట్లో కొంతమంది కాంటాక్ట్ చేశారు అండ్ అక్కడ వాళ్ళకి దొరికిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరికి పంపించి వారణాసిలో ఇది వెపన్ డెలివరీ జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము పట్టుకున్నాం. సో ఇందులో పార్టీల ప్రమేయం కానీ ఏదైనా ఇంకా వేరే సంఘ వ్యతిరేక శక్తుల గురించి ఏమైనా ప్రమేయం ఉంది సార్? జనశక్తి వాళ్ళు పాత టైంలో జనశక్తి పార్టీలో పనిచేశారు. అది ఒకటి కనెక్షన్ ఉంది. ఇది కాకుండా పొలిటికల్ రైవలరీ, రివెంజ్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం వీ హ్యావ్ నాట్ ఫైండ్ అవుట్. బట్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తెలిస్తే తర్వాత తెలుస్తుంది. సో ఇది జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ నలుగురు కూడా మరి 4 పిస్టల్తో మరి సరిహద్దు దాడుతుండగా మొత్తం 9 మంది ఉన్నట్లయితే మందని అయితే ఎవరు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా సభ్యులను కూడా అరెస్ట్ చేసే దిశగా మరి విచారణ కూడా పూర్తిగా కొనసాగుతుందని అయితే జిల్లా ఎస్పీ గౌస్ ఆలం చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.